భారతదేశం అనేక దేవతల తల్లి భూమిగా పిలువబడుతుంది. ఇక్కడ పురాణాలు మరియు ఆధ్యాత్మికత కలిసి ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన సాంస్కృతిక పాటల రూపాన్ని అందిస్తుంది. విష్ణు, శివ మరియు దుర్గల వంటి దేవతలు విశాలంగా ఆరాధింపబడుతున్నాయి. హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన బంధం ఉంది, ఆంతర్యశీలతతో నిండిన, స్థానిక సంప్రదాయాలతో పునాది వేసుకున్న, రహస్యమైన అంతగా తెలియని దేవతలతో. ఈ గూఢమైన రూపాలు ఎవరు? వారి కథలు ఏమిటి? మరియు మనం తరచుగా వినని ఈ తక్కువ తెలిసిన దేవతలు హిందూ ఆధ్యాత్మికతను ఎలా ప్రభావితం చేశారు? ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం మొదలు పెడతాము. హిందూ పురాణాలలో దాగవున్న రహస్య దేవతల గురించి తెలుసుకుందాం. వారు మరచిపోయిన జ్ఞానం మరియు చెప్పని కథలకి కాపాడేవారుగా నిలిచారు. అద్భుతమైన దేవతా రూపాలు కలగలిసిన ఈ ప్రపంచంలోకి మనం డైవ్ చేయడానికి సిద్ధం అవ్వండి. రండి, ప్రారంభిద్దాం. భారతీయ పురాణాలలో అనేక దేవతలు ప్రజ్ఞాత్మకత, భక్తి మరియు శక్తి రూపాలు. కాని వీటిలో ఒక పేరు నిగూఢంగా మర్చిపోయింది. అది ప్రజాపతి. సృష్టికర్తగా పేరుగాంచిన ఈ దేవుడు విశ్వాన్ని నిర్మించిన కథకు ఆధారస్తంభం. అయితే ప్రజాపతి ఎందుకు చరిత్రలో మసకబారిపోయాడు? వేదాలలో అతని ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు మనం ప్రజాపతి గురించి తెలుసుకుందాం. పురాణాలలో ప్రజాపతి అంటే జీవుల అధిపతి లేదా సృష్టి యొక్క అధిపతి. అతను ప్రథమ సృష్టికర్తగా వేదాలలో వర్ణించబడ్డాడు. ఋగ్వేదం ప్రకారం ప్రజాపతి అనేది ఖాళీ స్థలాల నుండి ఉద్భవించి దేవతలు, రాక్షసులు, మనుషులు మరియు ప్రాణులను సృష్టించిన మూలశక్తి. ప్రజాపతి చరిత్రలో మర్చిపోవడానికి కారణం కాలక్రమేణా ఆయన స్థానం మరియు పాత్ర మారిపోయింది. ప్రజాపతి మొదట్లో సృష్టి యొక్క ప్రధాన దేవుడిగా ఉండగా, తర్వాత వేదకాలంలో బ్రహ్మ, విష్ణు, శివ వంటి ప్రధాన దేవతలతో విలీనమయ్యాడు. ఈ మార్పు కారణంగా ప్రజాపతి గోచరంలో ఉండికూడా ఆయన పాత్ర ప్రధానంగా గుర్తింపబడలేదు. అప్పుడు ప్రజాపతి సృష్టి అధిపతి అనే పథకంగా మాత్రమే గుర్తించబడింది. కాబట్టి ఆయన గురించి చెప్పే కథలు మరియు ఉల్లాసాలు కాలగతంగా మర్చిపోవడం జరిగింది. పౌరాణిక కథల నీడల్లో రేవంతన్నే గార్డియన్ హంటర్ కథ దాగి ఉంది. ఒక రక్షకుడు, ఒక యోధుడు మరియు చరిత్ర మర్చిపోయిన ఒక పేరు. సూర్యదేవుడి మరియు వేటగాడు శరణ్యుని కుమారుడైన రేవంత దేవతల మరియు మానవుల ప్రపంచాలను రక్షించడానికి పుట్టాడు. గార్డియన్ హంటర్గా ప్రసిద్ధుడైన రేవంత అసమానమైన నైపుణ్యంతో అడవుల్లో సంచరించాడు, ప్రయాణీకులను మరియు వేటగాళ్లను ప్రమాదాల నుండి రక్షించాడు. కాని రేవంత కథ కేవలం యుద్ధాల గురించి కాదు. అతను మానవ ఆశయాల మరియు కైనమైన ప్రకృతికి మధ్య స్థాయికి ప్రతీక. అతని ప్రతీకాత్మక ఆయుధం దివ్యశక్తితో నిండిన ప్రకాశవంతమైన కుంటి పౌరాణిక కథల్లో ప్రసిద్ధి పొందింది. కాని కాలక్రమేణా అతని కథ మాయమైంది. చరిత్రకారులు అతని స్థానంలో ఇతర పేర్లను స్థాపించారు. అతని దేవాలయాలు కూలిపోయాయి మరియు అతని కథలు కేవలం గుసగుసలుగా మారాయి. ఎందుకు? రేవంత ఆలోచనాత్మక ధోరణి, దేవతల మరియు మానవుల మధ్య బ్రిడ్జ్ అతని భావన, కైనమైన సంప్రదాయాలకు సవాలు చేసిందని భావించవచ్చు. లేదా అతని వారసత్వం ఇతర పెద్ద పంథియన్ల చాటున మరిపోయింది. కాని ఇప్పుడు అతని కథకు సంబంధించిన భాగాలు పురాతన గ్రంథాల్లో మరచిపోయిన అవశేషాల్లో తిరిగి బయటపడుతున్నప్పుడు కొన్ని పురాణాలు ఎప్పటికీ పూర్తిగా మాయమవు అనే విషయం మనకు గుర్తుగా ఉంది. రేవంత కథ మరచిపోయి ఉండొచ్చు, కాని అతని ఆత్మ ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రపంచాన్ని తీర్చిదిద్దిన పురాణాలను మళ్లీ కనుగొనడానికి మనకు గుర్తు చేస్తుంది. మీకు ఈ మర్చిపోయిన పురాణాల కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత పురాణాల్లో హయగ్రీవుడు గుబెపు తల కలిగిన దేవుడు, జ్ఞానం, విద్య మరియు సముద్రాల ఆత్మగా ప్రసిద్ధుడు. కాని కాలగర్భంలో అతని కథ ఎందుకు మర్చిపోయిందో తెలుసుకుందాం. హయగ్రీవుడు అనేది విష్ణువు యొక్క ప్రత్యేక అవతారం. తన గుబెపు తలతో అతను జ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. పురాణాల ప్రకారం హయగ్రీవుడు రాక్షసులను జయించి వేదాలను తిరిగి పొందాడు. ఇది మన జ్ఞానం కాపాడటానికి ఒక శక్తివంతమైన సంకేతం. అయితే అతని కథ కేవలం యుద్ధాలు మాత్రమే కాదు.
అతను జ్ఞానం యొక్క వెలుగును ఆవిష్కరించిన గురువులందరికీ దేవుడిగా పూజించబడ్డాడు. ప్రత్యేకంగా విద్యార్థులు మరియు పండితులు ఆయనను తమ మార్గదర్శకుడిగా భావించారు. అయినా కాలక్రమేణా హయగ్రీవుని గౌరవం తగ్గిపోయింది. అతని ఆరాధన చాలా తక్కువ ప్రాంతాలకే పరిమితమైంది. అతని విగ్రహాలు మూలలో మరుగున పడిపోయాయి, మరియు అతని గొప్పతనానికి సంబంధించిన కథలు మరపులో కలిసిపోయాయి. ఇలా ఎందుకు జరిగింది? ఇప్పటికీ పురాతన శాసనాల్లో మరియు గ్రంథాల్లో హయగ్రీవుని కథ మళ్లీ వెలుగులోకి వస్తోంది. ఆయన కథ జ్ఞానానికి, శాశ్వతమైన ఆత్మగా నిలిచి ఉండటానికి ఒక గుర్తుగా ఉంది. హయగ్రీవుడు మర్చిపోయిన దేవుడు, కాని ఒక తరం తర్వాత కూడా ఆయన జ్ఞానం వెలుగుగా నిలిచిపోతాడు. మరచిపోవడమంటే కేవలం సమయానుగుణం మాత్రమే. ఆయన కథ మళ్లీ పుట్టగలదు. మీకు హయగ్రీవుని మంత్రముగ్ధమైన కథ నచ్చిందా? మీ ఆలోచనలను కామెంట్ చేయండి. ఈ వీడియోను ట్యూన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. నేను మీకోసం దీన్ని సృష్టించినంతగా మీరు దీన్ని చూసి ఆనందించారని నేను నిజంగా ఆశిస్తున్నాను. మీకు ఇది వినోదాత్మకంగా, సందేశాత్మకంగా లేదా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే దయచేసి కొంత సమయం వెచ్చించండిది నిజంగా ఛానెల్ వృద్ధికి సహాయపడుతుంది. మరియు మీరు ఇక్కడ కొత్తవారైతే ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు భవిష్యత్తులో కంటెంట్ను ఎప్పటికీ కోల్పోరు. నేను మీ ఆలోచనలను కూడా వినాలనుకుంటున్నాను. క్రింద ఒక వ్యాఖ్యను వదలండి మరియు మీరు ఏమి ఇష్టపడ్డారో లేదా మీరు తదుపరి ఏమి చూడాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి. భాగస్వామ్యం చేయడం శ్రద్ధగలది, కాబట్టి మీరు దీన్ని ఎవరైనా ఆనందిస్తారని మీరు భావిస్తే వారితో భాగస్వామ్యం చేయడానికి సంకోచించకండి. మీ మద్దతు నాకు ప్రపంచం అని అర్థం మరియు ఈ ఛానెల్ని బలంగా కొనసాగించడంలో సహాయపడుతుంది. తదుపరి సమయం వరకు అద్భుతంగా ఉండండి, ఆసక్తిగా ఉండండి మరియు నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను. జాగ్రత్త వహించండి.